అందరికీ నమస్కారం. నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రతిదానికి వాళ్ళ మీద ఉన్న అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కోసంగా మా నాయకుల మీద బుర్ర జల్లాలనే ప్రయత్నం తప్పనిచ్చి మరొకటి ఏం కనిపించలేదు. ఎందుకంటే వాళ్ళ చేసే అవినీతి పనులను కప్పిపుచ్చుకునే దానికి మా నాయకుల మీద బుర్ర జల్లడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప మేము ఇది చేసాము, గడిచిన 2 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఇవన్నీ చేసామని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఒక్క ముక్క కూడా లేదు. ఒక్క ముక్క కూడా వాళ్ళు చెప్పడానికి ఏమీ లేక ఎంతసేపటికి అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డు లాగా చెప్తూనే ఉండరు. మాకు 1000 కోట్లు ఉన్నాయన్నారు, ఆడున్నాయన్నారు. ఉన్నాయన్నాము, మేము చూపించాము, మీ అవినీతిని చూపించాము, మీ అవినీతి బట్టబయలు చేశాము. మీకైనా కూడా సిగ్గు లేకుండా ఈరోజు మళ్ళీ అదే తీసుకొచ్చి మాట్లాడుతున్నారు తప్పనిచ్చి ఇంకోటి మాట్లాడటం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మా నాయకుడి మీద బుర్ర జల్లాలనుకుంటే అది మీ అవివేకం. ఎందుకంటే నియోజకవర్గంలో ఎక్కడికి పోయినా, ఏ విలేజ్లోకి పోయినా, ఏ కాలనీలోకి పోయినా మేము వేసిన సిమెంట్ రోడ్లు చెప్పుకోగలం, మేము వేసిన డ్రైన్లు చెప్పుకోగలం, మేము ఇచ్చిన జగనన్న కాలనీలు చెప్పుకోగలం, మేము ఇచ్చిన ప్రతి ఆరోగ్యశ్రీ గురించి సంబంధించి కానీ, పిల్లల ఎడ్యుకేషన్స్ నాడు నేడులో స్కూల్స్ తీర్చిదిద్దడంలో కానీ ఏ పని చేసినా ఒక బ్రాండ్ మార్క్ ఏర్చుకొని చేసాం. మీకేముంది ఈరోజు చెప్పుకోవడానికే? ఏమీ లేక మీ అవినీతి బయటపడుతుంటే, మీరు చేసే దోపిడీలు దొంగతనాలు బయటపడుతుంటే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అవతల నాయకుల మీద బుర్ర జల్దామనేది తప్పనిచ్చి మీరు మాట్లాడిన దాంట్లో ఇంతన్నా పసుందా? ఏమన్నా మీరు ఉపయోగపడేది మాట్లాడారా? ఎంతసేపటికి గోవర్ధన్ రెడ్డి గారి మీద పడ్డం తప్పనిచ్చి మీరంత నీతివంతులైతే గోవర్ధన్ రెడ్డి గారిని అనాల్సిన పని లేదు. మీరు ఇది చేసామని మీరు ఎక్కడైనా చూపించవచ్చు. మీరు ఆ చూపించుకునే దమ్ము లేదు మీకు. ఈరోజు మీరు ప్రజల్లో పోయి గడిచిన 2 సంవత్సరాల కాలంలో మేము కొత్త పెన్షన్లు ఇచ్చామని చెప్పే దమ్ముందా మీకు? అది లేదు. మేము ఇన్ని కొత్త గృహాలు ఇచ్చామని చెప్పే దమ్ముందా? అది లేదు. ఒక మనిషికి ఒక ఇంటి స్థలం ఇప్పించామని చెప్పుకోగలరా? అది లేదు. కొత్తగా ఏదైనా ఒక హాస్పిటల్ తీసుకొచ్చామని చెప్తారా? లేదు. ఒక స్కూల్ బాగు చేసామని చెప్తారా? లేదు. ఏమీ చేయలా. ఏమీ చేయకపోక గ్రామంలో ఏదైనా ఉన్న సమస్యలను కూడా తీర్చిదిద్దకుండా మీరు సమస్యల్ని క్రియేట్ చేసుకుంటూ ఆ సమస్యల మీదకి ప్రజల్ని మళ్లిస్తూ మీరు కప్పిపుచ్చుకోవడం జరగడం తప్పనిచ్చి మీరు చేసే పనులు ఏమన్నా ఉన్నాయా? మాట్లాడితే పోలీసుని అడ్డం పెట్టుకోవడం, ఇది తప్ప మీరు చేసే మంచి పని ఏమన్నా ఉందా? గ్రామంలో మీరు చేసే పనులు 10 మందికి నష్టం కలిగేటివి తప్ప ఒకరికి ఉపయోగపడే పని ఏదైనా చేయగలుగుతున్నారా? మేము చెప్పగలం. గడిచిన 5 సంవత్సరాలు మా గవర్నమెంట్లో మేము ఏమేం చేసాము అడగండి, రమ్మను. ఏ కాలనీకి పోయినా మా మార్కు చూపించి చెప్తాం, ఇది మేము చేసాము, ఈ కుటుంబంలో మేము ఇది ఇచ్చాము అని మేము ధైర్యంగా చెప్పగలం. మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా? మీరు ఇది చేసామని చెప్పుకునే ధైర్యం ఉందా మీకు? అది లేదు. అవన్నీ లేకపోగా మాట్లాడితే మీరు అది చేశారు, మీరు ఇది చేశారు, మీ బిల్లులు వచ్చినాయంటే మీ కోర్టులో మా టైంలో మీ కోర్టులో వేసుకున్న తర్వాత బిల్లులు తెచ్చుకోవాలి మీ వల్ల. మీ పక్కన కూర్చున్న వాళ్ళు ఎంతమంది బిల్లులు తెచ్చుకున్నారు ఆ టైంలో? కోర్టుకు పోయి తెచ్చుకున్నట్టుగా. బిల్లులు రావడం లేట్ అయినప్పుడు కోర్టుకు పోయి తెచ్చుకున్నారు. మేము కూడా నిర్దాక్షిణ్యంగా అసలు మేము దాని జోలికి కూడా పోకుండా ఎవరికి వచ్చినా సరే ఆ రోజు అనుకోండి ఎన్ని రకాలైన ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. ఎక్కడ మా నాయకుడు ఇబ్బంది పెట్టమనలా. ఇచ్చేయండి బిల్లులు వాళ్ళే అన్నాడు, ఇచ్చేసారు. ఏ ఒక్కలే ఇబ్బంది పెట్టలా. అది మా నాయకుడు గొప్పతనం. మీరు మాట్లాడుతూ ఉన్నారు ఎంతసేపటికి. ఈరోజు నియోజకవర్గంలో జరిగేది కానివ్వండి, ఎక్కడైనా సరే మీరు ఏమైనా మాట్లాడడానికి మీకు మధ్యలో పొసక్క మీరు చేస్తున్న అవినీతి ఆరోపణలు జిల్లాల్లో ఎక్కడ చూసుకున్నా ఒక నియోజకవర్గానికి బార్డర్స్ ఏర్పరచుకొని చేస్తున్నటువంటి పనులన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళం కూడా తెలుస్తుందా మీకు? అవన్నీ మీరు స్పృహని మాట్లాడుతున్నారా? మీరు తెలుసుకొని మాట్లాడుతున్నారా? తెలియకుండా బుర్ర జల్లడం కోసం మాట్లాడుతున్నారా? అక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది నాయకులు ఎన్నిసార్లు వచ్చి పనులు చేయించుకోలేదా? పనులు చేయడానికే ఉండేది అధికారం ఉన్నప్పుడు. మేము ఏ రోజు చెప్పుకోవాలా మీకు పని చేసాం, వాళ్ళకి పని చేసామని. మనకు అధికారం ఇచ్చింది ప్రజలు ఎందుకోసం అంటే ప్రజలకు సేవ చేయడానికి కోసం. మేము ఆ సేవ చేసాం, అది మేము సేవలాగా ఫీల్ అయ్యాం. మీరేమనుకుంటున్నారు? మాకు అధికారం వచ్చింది, మాకేదో ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి పోలీసులను అడ్డం పెట్టుకొని మేము దర్పం ప్రదర్శించాలని చూస్తున్నారు. ఎక్కువ రోజులు లేవు, గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడే మీ భాష కానీ, మీ వ్యవహార శైలి కానీ, మీరు ఉండే విధానం కానీ ప్రజలకి ఏమీ చేయకుండా ప్రజల దగ్గర నుంచి ఏమీ వాళ్ళ లోపల ప్రజల కాడికి పోతే మీరు ఈరోజు ప్రజల్లోకి పోయే దమ్ము ధైర్యం ఉందా? మేము ఒకటే క్వశ్చన్ స్ట్రైట్గా అడుగుతున్నాం. ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళేసి అయ్యా నీ కుటుంబానికి ఇది చేశాను అని చెప్పే దమ్ము ఉందా మీకు? మీ కుటుంబంలో ఈ పనులు చేసి పెట్టామని ఉందా? పోనీ ఈ గ్రామానికి ఇది సాధించుకొచ్చామని చెప్పేది ఉందా మీకు? ఈ 2 సంవత్సరాల కాలంలో ఏదైనా మీరు ఒక గ్రామానికి ఇది నేను తీసుకొచ్చాము, ఇది మేము చేసామని చెప్పగలిగేది ఉన్నారా? అవేం లేవు. మీరు ఏమీ లేకుండా ప్రజలకి ఇబ్బంది పెట్టడం,
గ్రామాల్లో ఒకరికొకరికి ఇబ్బందులు క్రియేట్ చేయడము, వాళ్ళ ద్వారా వాళ్ళు కొట్టుకుంటుంటే మీరు ప్రశాంతంగా మన మీదకి లేకుండా డైవర్షన్ తప్పనిచ్చి డైవర్షన్ పాలిటిక్స్ తప్ప మీరు మరొకటి చేస్తున్నారా? ఎవరన్నా సరే మీకు అధికారం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిందే, ఏ గ్రామంలో ఎన్ని పెన్షన్లు, కొత్త పెన్షన్లు ఇప్పించారు? ఎన్ని కొత్త ఇల్లు ఇప్పించారు? ఎన్ని స్థలాలు ఇప్పించారు? ఎన్ని రోడ్లు తీసుకొచ్చేసారు? ఏమన్నా ఎక్కడైనా కాలువలు కట్టారా? కొత్త బిల్డింగ్లు ఏమన్నా గ్రామానికి తీసుకొచ్చారా? ఏమి లేవే. ఇవేమీ ఉండవు మీ దగ్గర. మీరు మాట్లాడితే కాకాని గోవర్ధన్ రెడ్డిది, కాకాని గోవర్ధన్. మా నాయకుడి పేరు జపించింది మీకు రోజు గడవదు. మా నాయకుడిని మీరు శ్రీరాముని పేరు చెప్పుకున్నట్టు చెప్పుకుంటూ ఉండాల్సింది. అది మీకు తప్పదు. ఎందుకంటే ఆయన గొప్ప నాయకుడు. ఆయనతో మీరు మాట్లాడాలంటే మీకు సాధ్యం కాదు. అందుకని అలాన్నా మీకు పుణ్యం కలగద్దని మేము కూడా గమ్ముగా ఉంటున్నాం. అంతే తప్పనిచ్చి మీరు చేసే చిల్లర శాస్త్రాలు, మీరు మాట్లాడే చిల్లర వ్యవహారాలకి మేమైతే అసలు స్పందించాల్సిన పని కూడా లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అధికారం కాకుండా పోలీసుని పక్కన పెట్టి మీరు గ్రామాల్లో తిరిగే పరిస్థితే లేదు. అట్లాంటిది మీరేంది ఇంకో దగ్గరికి వచ్చేది? మేము అది చేస్తాం, ఇది చేస్తాం. వాడెవరో పెద్దవాళ్ళు చెప్పినట్టు ఉంది, నేను లేస్తే మగవాడిని కాదన్న అంట. నువ్వు లేస్తే కదా ముందా, నువ్వు లేస్తే కదా అని మాట్లాడేటప్పుడు అదుపులో మాట్లాడండి. అదుపు తప్పి మాట్లాడితే ఏమి చేయాలో కూడా మాకు తెలుసు. గుర్తుపెట్టుకోండి, గడిచిన 5 సంవత్సరాల్లో ఏ ఒక్కనైనా, ఏ నాయకుడైనా వచ్చినా సరే అందరినీ గౌరవంగానే చూసాం. ఏ ఒక్కళ్ళని తక్కువ చేసి చూడాలి మేము. కానీ మీరు చేసే వ్యవహారాలు, మీ అధికారం వచ్చిన తర్వాత మీరు పడే పాటలు చూస్తుంటే ఒరే వీళ్ళనా మనం క్షమించింది అనే స్థితికి దిగజారుతున్నారు. గుర్తుపెట్టుకోండి, రాబోయే రోజుల్లో ప్రజలు తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజల తీర్పుని మీరు తీసుకునేదానికి సిద్ధంగా ఉండాలి. అంతేగాని మీరు ప్రజలకి ఏమీ చేయకుండా ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోయి మీరు దాచుకోవడం తప్పనిచ్చి మీరు మిగతాకి ఏమన్నా చేస్తున్నారా? అదేమన్నా మాట్లాడారంటే ఎంతసేపటికి నాయకుల మీద బురద చల్లడం. మాకు మేమేది చేసాం, మేము ఇది చేసామంటే అధికారం వచ్చినప్పుడు, అధికార పార్టీలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళం చేస్తాం. చేసేది దేనికోసం? అధికారం వచ్చినప్పుడు మనకు అవకాశం వస్తే ఆ గ్రామానికి ఏదైనా సేవ చేయాలన్న ఉద్దేశంతో ఉంటాం. అట్లాంటి అవకాశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయాలా. మీరు అది మానేసి మీకు అలాంటి అవకాశాలు ఏమి లేవు. మీరు చెప్పేదానికి, మీరు చేసేదానికి ఏమి లేదు. మీరు ఎంతసేపటికి గోవర్ధన్ రెడ్డి గారి నామస్మరణ తప్పనిచ్చి మీకు మరొకటి లేదు. అంతకు మించి మీరు వేరే ఇది కాదు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తూ ఉన్నాం. చాలా ఇదిగా చెప్పాం మీకు చాలాసార్లు కూడా, ఇంతకుముందు కూడా జరిగిన ప్రెస్ మీట్లో కూడా. ఎప్పుడు కూడా అధికారం వచ్చినప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏది చేయలేం మేము. అధికారం కోసం, అధికారం వచ్చిన తర్వాత ప్రజలకు సేవ చేసాం, ప్రజల దగ్గర మెప్పు పొందాం, ప్రజలకి ఏమేమి చేయాలో ఆలోచించాము. మా నాయకుడి సూచనలు సలహాల మేరకు ప్రతి గ్రామంలో కూడా ఏమేమి పనులు ఉన్నాయో చేసి పెట్టగలిగాం. అంతే తప్పనిచ్చి ఒకరికి మధ్యలో విభేదాలు సృష్టించి వాళ్ళ మీద ఏదైనా అవసరమైతే వాళ్ళ మీద ఒక పోలీస్ కేసు, వీళ్ళ మీద ఒక పోలీస్ కేసు, పోలీసులను అడ్డం పెట్టుకోవడము, అధికారులను ఏదైనా చేయడము ఈ రోజుకి మాకు ఎదురు. అందుకని మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మీరు మాట్లాడుతున్నారు మేమేదో అధికారం ఉంది కదా అన్న అహంకారంతో మాట్లాడబాకండి. అహంకారం ఎక్కువ కాలం ఉండదు, అధికారం ఎక్కువ కాలం ఉండదు. మీరు అహంకారంతో మాట్లాడితే దాన్ని ఎలా అణిచివేయాలో కూడా మాకు తెలుసు. ఆ అహంకారాన్ని అణిచివేయడానికి మేము ఎప్పుడు వెనకడిగాం. గుర్తుపెట్టుకోండి, అహంకారం ఉంది, నోరు ఉందని మాట్లాడారనుకో దానికి సమాధానం చెప్తాం, దీనికి సమాధానం చెప్తాం. అంత దూరం తెచ్చుకోవద్దు. గ్రామాల్లో విద్వేషాలు రెచ్చగొట్టబాకండి. మీకు మళ్ళీ చెప్తున్నాం, మీరు మాట్లాడే మాటలకి మేమేదో చేసేస్తాం, మేమేదో పట్టేస్తాం అంటున్నారు. మీరు కూర్చుంటే లేని వాళ్ళు ఏదో చేసే పని అయితే యువ రక్తం మా కాడు ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కానీ ఆధ్వర్యంలో నడిచేది యువ రక్తం. గుర్తుపెట్టుకోండి, ఉరకలేస్తుంటుంది. ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. 40 ఏళ్ల క్రితం మీరు ఎలా ఉన్నారో ఇప్పుడు మేము అలా ఉన్నాం. అందుకని కానీ మీకు మాకు ఉన్న తేడా ఏంటంటే మీరు అప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ రోజు ఉన్న టెక్నాలజీని పెట్టుకొని మేము ఏమైనా చేయగలిగే స్థితిలో ఉన్నాం. గుర్తెరిగి మాట్లాడండి, గుర్తుంచుకొని మాట్లాడండి. ఎవరి గురించి మాట్లాడుతున్నారో చూసుకోండి. ఈ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే అత్యధిక శాతం నిధులు తీసుకొచ్చి కాన్స్టిట్యూన్సీని డెవలప్ చేసిన వ్యక్తి గోవర్ధన్ రెడ్డి గారు. అట్లాంటి వ్యక్తి మీద మీరు మాట్లాడుతున్నారు. అట్లాంటప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మేము కూడా తీసుకొచ్చాం. గోవర్ధన్ రెడ్డి గారు తీసుకొచ్చిన నిధుల కన్నా ఎక్కువ తెచ్చే మేము ఈ నియోజకవర్గంలో ఖర్చు పెట్టామని చూపించే దమ్ముందా మీకు? ఆ దమ్ము లేదు. ఇవన్నీ ఏమీ లేకుండా గోవర్ధన్ రెడ్డి కాలంలో అభివృద్ధి జరిగిపోయింది, మేమేమీ చేయలేకున్నాం. గోవర్ధన్ రెడ్డి కాలంలో అన్నీ చేశాడు, మేమేమీ చేయలేకున్నాం. కాబట్టి గోవర్ధన్ రెడ్డి మీద ఏదో ఒక విధంగా బురద చల్లాలా. ఈ బురద జల్లే ప్రక్రియ తప్పనిచ్చి మీ దగ్గర మరొకటి ఉందా? మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, అధికారాన్ని పక్కన పెట్టుకొని మీ పోలీసు లేకుండా మీరు గ్రామాల్లో మీరు తిరగలరా?
ఎవరు బల్లే మిమ్మల్ని అడిగితే మీరు సమాధానం చెప్పగలరా? అది కూడా లేదు మీకు. మళ్ళీ చెప్తా ఉన్నాం మీకు. ప్రెస్ మీట్ పెట్టడము, ఏదో ఒకటి మాట్లాడేయడము, ఏదో ఒకటి మాట్లాడేసిన తర్వాత ఏముందులే మాట్లాడేసాం అయిపోయింది కదా అనుకునే టైప్లో కాకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మాట్లాడారనుకో అధికారము ఉండదు, తర్వాత మీరు పడే పాటలు కూడా గుర్తుపెట్టుకోవాలా. మరొక్కసారి హెచ్చరిస్తూ మా నాయకుడిని అవాకులు చవాకులు పేరితే అది చేస్తాం ఇది చేస్తాం ఆడకపోయినారంటే మీరు గుర్తుపెట్టుకోండి. మీరు బ్రిటిష్ వాళ్ళు గాంధీ మహాత్ముడిని కూడా జైల్లో పెట్టారు. ఏమి ఇది కాల 20 స్వాతంత్రం తీసుకొచ్చింది ఆయనే. మీరు అనుకుంటున్నారేమో మీది బ్రిటిష్ పాలన కన్నా భిన్నంగా ఏం లేదు. మీరు బ్రిటిష్ వాళ్ళని మించిన వాళ్ళు. మీరు ఎవరు తప్పు చేయబల్లా, ఎవరన్నా మనల్ని మాట్లాడితే వాడి మీద ఏదో ఒక రూపంలో కేసు పెట్టి జైలుకి పంపించాలా. ఇది తప్పనిచ్చి మీరు చేసింది ఏమన్నా కార్యక్రమం ఉందా రాష్ట్రంలో? మీరు కూడా మళ్ళీ మాట్లాడుతున్నారు వాటి గురించా? గుర్తుపెట్టుకోండి, ఎన్నో రోజులు లేవు మీకు. ఆ రోజుటి పరిస్థితులు మీకు బాగుండాలని మేము కోరుకుంటున్నాం. భగవంతుడు సహకరించి మీకు అన్నీ బాగుండాలని కోరుకుంటున్నాం మేము కూడా. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా తట్టుకోగలగాలి కదా. ఈరోజు ఏదో మాట్లాడేస్తున్నాం పడుతున్నాం అంటే ఊరుకునే రోజులు కాదు. గుర్తుపెట్టుకొని గుర్తెరిగి మాట్లాడాలి. మరొక్కసారి మా నాయకుల జోలికి వచ్చిన అవాకులు చవాకుల పేరున తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను గుర్తు చేస్తా ఉన్నాను మీకు. ఇక్కడ కూర్చున్నటువంటి నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నా. నిన్న ప్రెస్ మీట్ విశేషం. ఇప్పుడు ఏదో ఒకటి ఇప్పుడే మాట్లాడినట్టుగా మన చంద్ర ఎంతసేపు మేము ఇది చేసామని చెప్పుకునే ధైర్యం లేకుండా ఏదో ఒకటి ప్రెస్ మీట్లు పెట్టడం, నోరుంది కూడా ఆయన మాట్లాడేసేయడం, అనవసరంగా ఇట్లాంటి రాంతాంతాలు చేసి నేను ఒక ఆయన కూడా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఈ గ్రామంలో మేము కూడా 10 లక్షల రూపాయల పనులు చేసినాము, బిల్లులు రాలేదని. ఎంత అయింది? 1.25 సంవత్సరం అయింది. సరే, 5 సంవత్సరాల నాడు నేను ఓఎండ్ఎం వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ ఎప్పటి నుంచో శిథిలావస్థలో 2014 నుంచి ఉన్నది. దాని రెగ్యులేటర్ చేసాం మేము. అప్పుడు కూడా నిన్న ఒక 5 సంవత్సరాలు కోర్టుకు పోయి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బిల్లులు కాదు ఇక్కడ మనకు కావాల్సింది. బిల్లుల కంటే రైతులకు మనం ఏం చేస్తున్నాం, మన నాయకులు ఎవరికోటి చెప్పొచ్చు, చేయొచ్చు. కానీ బిల్లులు కాకుండా 40 లక్షల రూపాయలు ఎంతో ఇక్కడ ఏదో జరిగినట్టు, మేము పనులు చేయకుండా డబ్బులు తిన్నట్టు ఏ డిపార్ట్మెంట్లో కూడా చెప్పాలా. అదేదన్నా ఉంటే మీరైనా కూర్చోండి, లేదంటే విచారణ మీ చేతుల్లో ఉంది, చేయండి. ఎక్కడ ఎఫ్డిఆర్ కావచ్చు, ఎన్ఆర్ఈజిఎస్ కావచ్చు, నుడా కావచ్చు, ఏ గ్రాంట్స్ అయితే రోడ్లలో కావచ్చు, డ్రైన్స్లో కావచ్చు, ఎఫ్డిఆర్ వర్కులు కావచ్చు, ఇరిగేషన్కి సంబంధించో లేకపోతే ఇంకేదన్నా మీరు చెప్పేటి జిల్లా పరిషత్ కావచ్చు, మండల పరిషత్ కావచ్చు, ఏ గ్రాంట్లో ఎక్కడ కొల్లగొట్టారు, ఎవరు తిన్నారు, మీకేమన్నా ఉండే ఆలోచనలు అందరి మీద రుతాయట. మా నాయకుడు ఒప్పుకోడాయా బాబు? మా నాయకుడు అటువంటి పనులకి బిల్లులు చేయకుండా అక్కడేం కుర్చీలు నిద్రపోతూ ఉండరు. మేము అంత దోపిడీకి మాకు అక్కడ నేర్పించాలి ఆయన. మాకు దోపిడీ చేయమని, దొమ్మి చేయమని ఊర్ల మీద పడి అర్థం చేసుకొని మాట్లాడాలి. ఊరికని ఏదో ఒకటి మాట్లాడేస్తే ఆయన మీద బురద జల్లాలంటే ఎవరో నిన్న కూడా మాట్లాడినాడు, దానికి సమాధానం చెప్పేవాళ్ళు కూడా చెప్తారు. ఇప్పుడు ఎట్ట మాట్లాడాలనేది మైండ్తో కనెక్ట్ చేసుకొని మాట్లాడినారా, లేకపోతే ఇంక దేంతో కనెక్ట్ చేసుకొని మాట్లాడినారో తెలియదు. కానీ ఎవరి సంతోషం కోసం ఆ మాట మాట్లాడినారో తెలియదు. సరే, దానికి కూడా ఇచ్చేవాళ్ళు ఇస్తారు. అది మంచి పద్ధతి కాదు. మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకో మాట్లాడమని చెప్పి అందరికీ తెలియజేస్తున్నా. ఇది పద్ధతి కాదు. నిద్రలేసి ఊర్లో లేని గొడవలు పెట్టుకోవడం, లేని ఈర్ష్యలు, బగా ప్రతీకారాలు తీర్చుకునే దానికి ఇటువంటి ప్రెస్ మీట్లు మనకు అవసరమా? సరే కానివ్వండి, మీరు ఎంత దూరం అంటే మేము కూడా అంత దూరం సిద్ధంగా ఉన్నాం. ఏమీ ఇబ్బంది లేదు. మా నాయకుడి ఇంటికి పోయి ముట్టడిస్తా అన్నాడు ఎవడో ఒక ఆయన. రాండి చూద్దాం, మీరు ఎప్పుడు పిలుస్తారో వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం మేము. రాండి మీరు సిద్ధంగా. మీకు పోలీస్ అనేది పక్కన పెట్టి రాండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే చూస్తాం మీ సంగతి ఏందో, మా సంగతి ఏందో, ఎవడికి ఎంత బలం ఉందో తేల్చుకుందామంటే. ఇప్పటికే దాదాపుగా 2 సంవత్సరాల లోపలనే మన భోగాతం కనబడుతుంది. లడ్డు మీద ఎత్తుకున్నారు, మీ పాపాలన్నీ బయటపడిపోతాయి. ఇప్పుడు లడ్డు మీద అంట ఎత్తుకునేది 5 సంవత్సరాలు మీరు అంతా ప్రసాదంగా ఆరగించారే. మరి ఆ రోజు గుర్తురాలా? మీకు ఎరక వాంతులో, మోషన్స్లో, బేదులో అయ్యి ఉండాలి. ఇప్పటికే చెప్పు ఉండాలి కదా, మీడియాలో, ప్రెస్లో చెప్పు ఉండాలి కదా. ఈనాడం పొల్యూషన్ వచ్చిందని. ఎందుకు వచ్చిందా ఇప్పుడు మీకు ఆ దుర్బుద్ధి, దురాలోచన? కాబట్టి ఇటువంటి మీరు ఏదైనా మాట్లాడగలిగే దమ్ము ఉంటే మాట్లాడండి. ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఈ రకంగా మీరు కార్యకర్త దాకా ఇటు దిగదారి మాట్లాడిన దానివల్ల ఉపయోగం ఏముంటుంది? ప్రజలేమి నిద్రపోవడం వల్ల మీరు ఇంత పూలు పెడితే చెవుల్లో వాళ్ళు వినేదానికి ఏ సంక్షేమ కార్యక్రమాలు పెట్టండి. బీసీలకు 50 సంవత్సరాల పెన్షన్ అన్నారు, ఇచ్చారా? ఇప్పించగలిగే ధైర్యం ఉండిందా? గ్రామాల్లో చెప్పుకోగలిగినారా? ఎప్పటి నుంచో
పురాతనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మాత్రం చెప్తున్నా, సంగం గిరిజన కాలనీ ఉంది, చిన్న కాలనీ అది. దానికి సంబంధించి ఎప్పటి నుంచో అవస్థపడతా, రోడ్లో నుంచి రోడ్డు లేక పిలిగ్రిమ్స్ ఏరియా వేల సంఖ్యలో భక్తులు వచ్చి ఒక సంఘం తిరణాలప్పుడు మరి ఆ పడరాయన అవస్థలు పడుతుంటే ఇంటర్నల్ రోడ్స్ దగ్గర నుంచి, కాలనీ దగ్గర నుంచి, రోడ్లో నుంచి రోడ్డు దాకా చేసిన ఘనత మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కదా, మా నాయకుడు కదా. మా నాయకుడు ఎంత గ్రాంట్లు ఇచ్చి సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ చూపించినాడో మీరు అంతకంటే ఏమైనా తెచ్చి చూపించండి. మేము ఇదిగో ఈ గ్రామానికి ఇది చేసామని చెప్పండి. ఊరికైనా చేసామంటే మేము చేయకుండా నిద్రపోతాలేము. ఆ రోజు యుద్ధ ప్రాతిపదిక మీద FDRలు చేసాం. యుద్ధ ప్రాతిపదిక మీద ఎక్కడ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఇబ్బంది పడుతున్నారంటే చేసాం. అదే రకంగా ఈ గ్రామానికి అలంకారంగా 2 సచివాలయాలు వచ్చాయి, 2 RPKలు వచ్చినాయి. వాటి ద్వారా యూరియా డిస్ట్రిబ్యూట్ చేసినాం. ఎక్కడ సమస్యలు లేకుండా. ఎక్కడైనా సమస్య ఉంటే చెప్పండి, మాకు లేదని తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏ నాయకుడైనా చెప్పమనండి. మాకు ఎక్సెస్ అయిన తర్వాత ఇతర గ్రామాలకు కూడా పంపిస్తాం అడిగితే. ఎవరిని కూడా మేము ద్వేషంతో చూడాల. కాబట్టి ద్వేషాలు, ఈర్ష్య, ఇవన్నీ పగా ప్రతీకారాలు మానుకొని మీరు ఏదైనా చేతల్లో ఉంటే చూపించండి, కానీ ఊరికే మాటల్లో దేనికి ఈ మానుకోమని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రెస్ మీట్కి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, పత్రికా విలేకరులకి అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, గతంలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నియోజకవర్గం అభివృద్ధి, గ్రామాల అభివృద్ధి మీద ఆయన ఎంతో శ్రమించి పనిచేసి ఉన్నాడు. అటువంటి నాయకుడి మీద ఎవరో కనీసం ఈ గ్రామం కాదు, ఈ ఊరు కాదు, ఎక్కడో ఉంటే అక్కడ జరగాల్సిన పనిష్మెంట్ అన్నీ జరిగి అక్కడి నుంచి ముఖం చెల్లక మనుబోలుకు వచ్చి మనుబోలులో ఏదో పెద్ద నాయకులు అని బిల్డప్ ఇచ్చుకుంటూ ఆ మహానుభావుడు ఆయన పాపం ఆయన పెద్దలు వాళ్ళని మనం విమర్శించేంత స్థాయి కాదు. చంద్రమోహన్ రెడ్డి గారు ఏదో ఒక పదవి ఇచ్చారని కనీసం మనుబోలులో వార్డు నంబర్కి కూడా గెలవనటువంటి వ్యక్తులు ఒక మంత్రిగా చేసినటువంటి గోవర్ధన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు బేలడము, ఇటువంటి ప్రేలాపనలకి భయపడేవాళ్ళు, ఇంకేదన్నా ఇదయ్యేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అయితే ఇంకొక విషయం కూడా చెప్పాల్సిన అవసరం వచ్చింది, చెప్తున్నాము. మా గౌడు కమ్యూనిటీ అనేది ఈ గ్రామంలో కానీ నియోజకవర్గంలో కానీ ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరితోనూ వ్యతిరేకం తెచ్చుకోలేదు. కారణం ఏంటంటే గతంలో వీళ్ళు మనుబోలు గ్రామంలోనే ఈ మహానుభావులు కొంతమంది, అయితే వాళ్ళ పేర్లొద్దు, రైతులతో వ్యతిరేకం తెచ్చుకొని మా గౌడు సోదరులకి కనీసం గీతకి చెట్లు కూడా ఇవ్వమని చెప్పి రైతులందరూ కలిసి ఒక బంద్ చేశారు. గౌళ్ళకి చెట్లు ఇవ్వం మేము మనుబోలులోను, మా మీదనే దాడి చేస్తారా అనే నెపం వచ్చి కొంతమంది ప్రబుద్ధులు అప్పుడు జరిగింది. అందుకని రైతులు ఎవరు మేము చెట్లు ఇవ్వమని బంద్ చేశారు. అటువంటప్పుడు కూడా మా భాస్కర్ గౌడ్ అయితే, నేనైతే, మా కోటేశ్వరరావు అయితే మేమందరం కలిసి మేము ఈ గ్రామంలో పుట్టాం, ఈ గ్రామంలో పెరిగాం. కాబట్టి మేము ఎవరితోనూ వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. వాళ్ళు ఎవరో మాట్లాడిన దానికి మా గౌడు సోదరులను ఇబ్బంది పెట్టబాకండి అని రైతులకు నచ్చచెప్పుకొని గౌడు సోదరులందరికీ కూడా మళ్ళీ తిరిగి వృత్తిని పునరభివృద్ధి చేయించుకునేదానికి కారకులం అయ్యాం. ఆ విధంగా మేము అందరితో సఖ్యతగా మెలుగుతూ ఏ రైతులైతేమి, ఇతర వర్గాల వాళ్ళు అయితేమి అందరితో కూడా గౌళ్ళు కూడా ఉండాలి ఇక్కడ అని ఒక మంచి పేరు తెచ్చుకొని మంచి ప్రవృత్తితో ఉండాం. కానీ మేము అల్లాడకపోతాం, అది ముట్టడిస్తాం, ఇది ముట్టడిస్తాం, అవి చేస్తాం, ఇది చేస్తామని అసలు ఏళ్ళను ముట్టడించి పాపం ఏళ్ళ నాడు కట్టేస్తే వీళ్ళు 2 ఊర్లో అవి ఇప్పుకొని వచ్చే దిక్కు లేదు. ఎవరో నాయకులు పోయి పాపం మా గూడూరు డివిజన్ వాళ్ళు మా గౌళ్ళు పోయి ఇప్పుకొని వచ్చి పెట్టారు. అటువంటి వాళ్ళు అక్కడ ముఖం చెల్లక మనుబోలుకు వచ్చి ఏడబోయి మినిస్టర్ ఇంటి మీదకి దాడికి పోతారంట. ఇటువంటి ప్రవృత్తిని, అటువంటి నేచర్ని మీకుండేదాన్ని మా మీద తీసుకొచ్చి రుద్దబాకండి ఆ ప్రవృత్తులకి తెలియజేస్తున్నాం. కాబట్టి ఇటువంటి ప్రవృత్తి గ్రామాల్లో మాకెప్పుడూ లేదు, మాకు కొత్తగా తెచ్చిపెట్టొద్దు. కాబట్టి ఇటువంటి మాటలు మాట్లాడిన వాళ్ళకి పెద్దలు ముందు చెప్పుండారు. వాళ్ళందరికీ ఏ విధంగా తర్వాత భవిష్యత్తులో ఏం జరగాలో జరుగుతాయి, వాటన్నిటిని గుర్తిరిగి మనం మసలుకుంటే ఎవరికైనా మంచిది. ఇటువంటి మాటలు ఇంకొకసారి రాకూడదని మేము తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం. నిన్న ప్రెస్ మీట్లో ఒక వ్యక్తి కానీ అతను శివుడు రాజా, అతను ఈ ఊరు కాదు, ఈ ఊర్లో పుట్టలేదు, ఎక్కడో పరాయ ఊర్లో పుట్టి అతను శివుడు రాజని అతను పరాయ ఊర్లో పుట్టి అక్కడే జనాలు అతన్ని ఇక్కడ పంపించేశారు. అతనే వచ్చేసాడు ఎక్కడ బతకడానికి, మునుబోలుకి వచ్చి ఇక్కడ బతుకుతున్నాడు.
అతను మేమంతా ఎట్లుంటామంటే రెడ్డి గారులతో యాదవులతో అన్ని కులాలు సఖ్యతగా ఉంటాం. మేము గౌన్లో అందరితో బాగుంటాం. అతను ఎడకొచ్చి మినిస్టర్ శ్రీ కాకాని గోవింద్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తాం, ఆయనకి పద్ధతిగా మాట్లాడు మర్యాద మా దగ్గర నీతులు చెప్తున్నాడు. ఆ వయసుకి ఆ మాటలకు తగునా అక్కడున్న వాళ్ళే ప్రెస్ మీట్ అయిపోగానే మొక్కలు పూను ఊసారంట. నాకే చెప్పారు, ఒరే ఇటు అన్నవరావుని మీరేమైనా అంటారు కాలేదు, మేమేం అన్నవాళ్ళయ్యా చెప్పాం. కానీ కాకాని గోవింద్ దగ్గర ఎంత మంచివారంటే టీడీపీ అని చూడాల అతనే కదా ఎవరిని టీడీపీ కానీ జనసేన కానీ ఎవరు కులమని చూడాల, పార్టీలు చూడాల. అతనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో చెయ్యొద్దు వచ్చింది వాళ్ళ ఇంట్లో. వాళ్ళ అమ్మగారికి సంవత్సరానికి 18,750 రూపాయలు, ఆ లెక్కన 75,000 రూపాయలు వచ్చింది. అది అమ్మఒడి కూడా వచ్చింది అతను భార్యకి. ఒక నెలలో ఒక సంవత్సరంలో 14,000, 3 సంవత్సరాల్లో 13,000 లెక్కన వచ్చింది. మొత్తం 53,000 వచ్చింది. సో టోటల్గా గవర్నమెంట్ అంతా ఇచ్చింది ఎంతంటే ఆ కుటుంబానికి 1,28,000 ఇచ్చింది. అదే గోవర్ధన్ రెడ్డి గారు ఆయన మనసు పెట్టుంటే ఎవరికి నీకు వచ్చిండేటియా ఖచ్చితంగా ఇన్నిత జ్ఞానం కూడా లేదా? మాట్లాడేటప్పుడు కొంచెం జ్ఞానంతో మాట్లాడాలా, అది లేనట్టుంది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ మునుబోళ్ళు ఇవంతా మాట్లాడేసి అప్పుడు మాకు తగ్గు పెట్టాలనే. ఏం మాట్లాడు సోలో ఉండి మాట్లాడినావా, సోలో లేకుండా మాట్లాడినావు నువ్వు? కాకాని గోవింద్ రెడ్డి స్థాయి నీదే. నీ పక్కన వాళ్ళు అన్నారు కదా నీ స్థాయి కదా ఎట్లా మాట్లాడారు నువ్వు అనే బుద్ధిలే. ఇప్పుడైనా సరే పద్ధతిగా తెచ్చుకొని పెద్దవాళ్ళు గౌరవించుకుంటూ నడుచుకుంటే నీకు ఇంకనైనా జనాల్లో చూసేదానికైనా కొంచెం నీకు మర్యాద ఇస్తారు. లేదనుకో ఆ మర్యాద కూడా పోతుంది. మీడియా ముఖంగా తెలియజేసుకుంటుంది. ముందుగా మీడియా మిత్రులకి, ఇప్పుడు వచ్చిన నాయకులకి ధన్యవాదాలు. మనం గత 2 రోజులు చూస్తూ ఉన్నాము. మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు గత 2 రోజుల ముందు పెనమడుగు కాలువ వచ్చి సందర్శించడం జరిగింది. కారణం ఏంటి? కాగితాలపూరు గ్రామంలో ఉన్న 4 చెరువులకి రైతులకి నీళ్లు లేక పొలాలు ఎండిపోతున్నాయని కాగితాలపూరు వెంకటరామారెడ్డి కనుపూరు కాలువ నుంచి వచ్చే నీళ్లు చెక్ డ్యామ్ని మళ్ళించి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మేము చెరువులకు నీళ్ళు కొడతామని చెప్పడం ద్వారా అసలు ఏం జరుగుతుంది ఆ గ్రామంలో అని ఆ పెనమడుగు కాలువకు వచ్చి చూడడానికి మాజీ మంత్రులు శ్రీ గోవర్ధన్ రెడ్డి గారు రైతుల సమక్షంలో వచ్చి చూడడం జరిగింది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో మీరున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో 3 సంవత్సరాలు కరోనా పోయినా, 2 సంవత్సరాలు కరోనా పోయినా, 3 సంవత్సరాలు నార్మల్గా జరిగినా కూడా ఏ రైతు కూడా నీటికి ఇబ్బంది పడిన దాఖలాలు లేవు. కాగితాలపూర్కి గ్రామానికి ఎక్కడి నుంచి నీళ్ళు తేవాలి? లెక్క ప్రకారం కండలే రాయకట్టు నుంచి నీళ్ళు తేవాలి. ఇప్పుడు బండేపల్లి సైడ్కి వచ్చినప్పటికీ కనుపూరు రాయకట్టు నుంచి నీళ్ళు అటు సైడ్ రైతులు పండించుకుంటారు. మీరు ఎప్పుడో తల్ల పండిపోయిన నాయకులు అని చెప్తారే, కండలేరులో ఈ సోమశిల్లా వీటంతా నీరు పుష్కలంగా ఉన్నప్పుడు కాగితాలపూరు గ్రామంలో ఉన్న చెరువులకి నీళ్ళు తెచ్చుకోలేరా? మీకు సిగ్గు శరం లేదా? సరే, నేను మీడియాలో మాట్లాడినారు కదా నాయకులు, మీ వీడియో మీరే చూసుకోండి ఒకసారి. ఒక ఆయన అంటాడు ఇటు పెట్టుకొని నీళ్ళు పుష్కలంగా ఉన్నాయంట, తెచ్చుకోండి మాకు చేత కాదని చెప్తాడు ఆయనే. అంటే నీకు చేత కాకపోతే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పెట్టించుకొని నేను డబ్బులు తినమని చెప్పినాడే. నువ్వు పెట్టే పైప్ ఎంత? 6 ఇంచులు 7 ఇంచులు ఒక పైపు, 4 చెరువులు వస్తాయి నీళ్ళ, 4 చెరువులు నిండి పొలతాయా? అంటే ప్రభుత్వం అధికారంలో మీరుండి కండలేలు నీళ్ళు పుష్కలంగా ఉన్నా మేము నీళ్ళు తెచ్చుకోలేము, చేతకాలము, అసమర్థ పాలన మాది అని మీరే చెప్తున్నారు కదా. అందులో నిన్న ఆ విషయం గోవర్ధన్ వచ్చింది, పెనుబడి కాలు చూడడానికి వచ్చాడు. దొంగకి దొంగ ఏదో బుధలు దొరుకుంటా. నీకేం భయమా? నీ 60 ఎకరాలు అనధికారికంగా నువ్వు కొన్నావో అమ్మో మాకైతే తెలియదు. అవి చూడడానికి అది వచ్చింది అన్న. ఎక్కడి నుంచి నీళ్ళు పోతున్నాయి? చెక్ డ్యామ్ ఎక్కడ కట్టారు? ఆ చెక్ డ్యామ్ కాడ నుంచి కాగితాలపూరు చెరువుకి నీళ్ళు ఎట్ట మళ్ళీ ఇచ్చారు? ఆ చెరువులో నుంచి మీరు నీళ్ళు ఏ విధంగా 3 చెరువులు కొడుతున్నారు అని రైతులకు అర్థం చూసుకొని మాట్లాడడానికి వచ్చాడు. మీరు లేస్తే నాయకు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు, అందరూ పెడుతున్నారు ఈ మధ్య కూర్చొని. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో నకిలీ మద్యం బాగా విచ్చరుడిగా ఉంది. నాయసి మీరు అందరూ వేసుకోవచ్చినట్టున్నారు, వేసుకోలేరు, మాకైతే అర్థం కావట్లా. ప్రతి ఒక్కరు లేచిన వాళ్ళందరూ మగవాళ్ళగా మాట్లాడుతున్నారు. మేము కూడా మాట్లాడగలం, సబ్జెక్ట్ మాట్లాడాలి. ముందు విషయం చెప్పాల్సింది. రైతులు నీళ్ళు అందటం లేదని మీరే చెప్తున్నారు. మీరు నీళ్ళు అందించలేరా? ఎప్పుడైనా వైసీపీ పాలనలో చివరాయకట్టైన కాగితాలపూరు గ్రామానికి నీళ్ళు గోవర్ధన్ రెడ్డి గారు ఇవ్వలేకపోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా?
ఆఖరికి బండేపల్లి ఆయకట్టు, చివరి ఆయకట్టు, కనుపూరు నుంచి కూడా పుష్కలంగా నీళ్ళు అందించారు గత గోవర్ధన్ రెడ్డి గారిది. మీరాడ నక్కకి నాకలో తేడా ఉంది కదా. సరే సోమిరెడ్డి గారు పిలిపించుకున్నారు. సోమిరెడ్డి గారు కానీ మీరు విషయం చెప్పారా? అయ్యా కాయతోడు చెరుకు నీళ్ళు పైన పుష్కలంగా ఉంటే మీకు తెప్పించండి ఆయన. అది వదిలిపాడు నొక్కి ఒక పైప్ లైన్ వేసిపాడు నొక్కి మీరు బిల్లులు దండుకోకపోతే ఇంకేదేనిగా చెప్తాను అర్థమా? మీరు బిల్లులు దండుకున్నాను కదా. ఏం లేస్తే కోర్టులో ఇప్పుడు ఆ గవర్నమెంట్లో పనిచేస్తారు, కోర్టులో వేసుకున్నారు, ఈ గవర్నమెంట్ తీసుకున్నారు. టీడీపీ ప్రభుత్వంలో చేసిన పనులు మీరు కోర్టుకి వేసి ఎంత డబ్బులు నొక్కలేదు, తీసుకోలేదు. మాకు తెలియదు సాక్ష్యం మీరు అడ్డుకొని ఉంటావా? లేస్తే ఇదే పని అయిపోయింది. మీకు సత్తా ఉంటే, ధైర్యం ఉంటే, అధికారం మీ చేతిలో ఉంది. కాయతాబు చెరువుకి కండలు నీళ్ళు తెప్పించి ఫుల్ చేయండి. చేత కాకపోతే వదిలిపాడు నొక్కండి. గోవర్ధన్ గారు రైతులతో వస్తారు. అదే కాయతాబు చెరువుకి నీళ్ళతో మేము రైతులు తెప్పిస్తాం. మీరు పని చేయలేరు, చేసామంటే నొప్పి. ఆయన అంటాడు ఒక రైతు ఇప్పుడు ప్రస్తుతానికి కనుపూరు కెనాల్ చైర్మనే. అది పంట కాలువ మెయిన్ రోడ్లో పంట కాలువ యాని చూచుతా అంటాడు ఆయన. అయ్యా నువ్వు కనుపూరు కెనాల్ చైర్మను, మాజీ కనుపూరు కెనాల్ చైర్మను, నీకు అంతమాత్రం తెలియదా? ఇప్పుడు బండేపల్లి చెరువు, పాకాల చెరువు, పొట్టేల కాలువ నీళ్ళు వచ్చేవాటి పంట కాలువ నీళ్ళు అంటారా? మన ఇంట్లో వదిలేసి నీళ్ళు అంటారా? నీకు అంతమాత్రం తెలియదా? ఇప్పుడు గోవర్ధన్ చెప్పింది ఏంది? టీడీపీ ప్రభుత్వంలో మీకు లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు పెడుతున్నారు అంటే మీకు డబ్బులు తినేదానికి కాకపోతే. లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఏంది? నీటి సమస్య వచ్చినప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ పెడతారు. వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడైనా లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి నీళ్ళు కొట్టిన దాఖలా రైతులకు ఉందా? మీరు నిరూపించగలుగుతారా? నువ్వు రాజువారి పాలు చేసిన డబ్బులు కూడా ఈ గవర్నమెంట్లోనే కదా వచ్చినాయి లిఫ్ట్ ఇరిగేషన్లా. నువ్వు మాట్లాడుతున్నావు పెద్ద పెద్ద మనిషిలాగా. ప్రతి ఒక్కరా లేచిన ప్రతి ఒక్కరు పెద్ద మనుషులు అనుకుంటాయేమో. ఇంకో ఆయన అంటాడు 2029లో గోవర్ధన్ గారుని మాజీ ఈయన 30,000 మేట దేవుడి దగ్గర బాగుంటే 2029 దాకా దేవుడు అందరికి ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే మాట్లాడే మాట మర్యాదగా ఉండాలి. గోవర్ధన్ ఇప్పుడు సబ్జెక్ట్ మీద వెళ్తాడు. ఆఖరికి నేనే సాక్ష్యం. కొండు సత్తం చెరువులో నీళ్ళు అన్న వదిలితే టీడీపీ వాళ్ళు నీళ్ళు వదిలేరని చెప్తున్నారంటే నా నీళ్ళు ఆపమంటే నన్ను తిట్టినాడు ఫోన్ చేసి. రైతుల విషయంలో రాజకీయం చేయవాకరా, దగ్గర ఉంటే రైతులకు పని చేయమని చెప్పాడు. అలాంటి వ్యక్తి గోవర్ధన్ గారు. గోవర్ధన్ నాడా మీ నాయకుడాడా? అసలు మీ నాయకుడు కనీసం మీరు నిజాలు చెప్తున్నారా? అసలు మీ నాయకుడికి మీరు కనీసం నిజాలు చెప్తున్నారా? త్రిమూర్తుల్లా కూర్చుంటారు. ఏం చేస్తారో మీకే తెలియదు. గ్రామంలో 19 పంచాయతీల్లో మీ మీద పూర్తి వ్యతిరేకత. మీకు అనుకూలమైన వాళ్ళు, మీ క్యాస్ట్, ముఖ్యంగా మీ క్యాస్ట్కి అనుకూలమైన వాళ్ళు, ఓట్ బ్యాంక్ లేనోళ్ళు, వాళ్ళు చెప్పిన మాటని మీరు రాజకీయం చేస్తారు. రేపు 2029లో మనుబోలులో టీడీపీ ఉంటుందని మీకు నమ్మకం ఉందా? మీ టీడీపీ నాయకులు చెప్తున్నారు మనుబోలులో రేపు 2029 మండలంలో టీడీపీ సంకనాకపోయిందా? మేము కష్టపడితే ఓలేందా పతనం చేసేది? అల్లాడుతున్నాం స్వామి అంటే వాళ్ళు బతుకుంటేనా మాట్లాడుతున్నాలే. కాబట్టి ఇంకనైనా సక్రంగా ఉండి గోవర్ధన్ గారు చెప్పింది ఒకటే, కాగితాలు బుచ్చరికి కండల నుంచి నీళ్ళు రావాలి. మీరు కండల నుంచి తేకుండా కనుపూరు నుంచి నీళ్ళు మళ్ళిస్తున్నారు. కనుపూరు నుంచి ఆయకట్టు హక్కుదారులు ఎవరు? ఆ రైతులు. ఆ రైతులు రావాల్సిన నీళ్ళు కూడా మీరు వాడుకొని తింటుంటే కనుపూరు నుంచి ఆల్రెడీ కండల నుంచి ఉన్న నీళ్లు మీరు వాడుకోకుండా ఈ అనధికారికంగా డబ్బుల కోసం పనిచేసుకుని తప్పితే ఇంకెవరో ఉందా? కాబట్టి సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ మాట్లాడండి. చేత కాకపోతే చీర జాకెట్ కట్టుకొని కూర్చోండి. అంతేగాని సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు సబ్జెక్ట్ మాట్లాడకుండా ఈ ప్రభుత్వంలో కల్తీ లెక్క ఏదో మీరు తాగారో తాగలేదో మేమైతే పెట్టి టెస్ట్ చేయలే చెప్తున్నాం. కాబట్టి సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ ముఖ్యంగా మాట్లాడండి. దాంతో మించి కానీ మాట్లాడితే ఆ పర్యవసానం చాలా విధంగా ఉంటుంది. ఇంకోటి అందరూ మొరిగిందని అందరూ లేచారని చెప్పి వానపావు ఒక ఆయన లేచినాడు, రాజా గౌడు. ఒరే రాజా, నీకు చెప్తున్నా, సక్రంగా నువ్వు మనుబోల్లో ఉండాలనుకుంటే ఉండు. లేదా పక్కన నలుగురు కూర్చున్నారు, నేను ఎగరతాను, నువ్వు ఎగిరావండి ఏడో మేము ఏడో కట్టేసి తంతే ఇటు కూర్చోబడ్డారంట కదా, మళ్ళీ ఎడుగు కట్టేసి అందించుకోవాలనుందా? గోవర్ధన వయసాడా నీ వయసాడా? గోవర్ధన వయసాడా నీ వయసాడరా? నువ్వా మాట్లాడేదే గోవర్ధన గురించా? నువ్వు ముట్టడిస్తా మేము వస్తామన్నా మా జనాలతో, నాయకులతో కాదు జనాలతో వస్తాం. నువ్వు మనుబోలు దాటి బాగలుగుతా? పోలీసులు లేకుండా మీరు తిరగలుగుతారా? కేసులు కడతామేమో, కేసులకు భయపడే రకం కాదు మేము. ఆల్రెడీ ఇప్పుడు కేసులు అంటే రాముడు కూడా అరణ్యావసరంలో చేసి వచ్చాడే. గోవర్ధన మాటకు వస్తే కేసులు మాకు గోవర్ధన కూడా రాముడితో సమానమే. మీరు మా మీద కేసులు కడతారా? కేసులు కట్టించడానికి సిద్ధంగా ఉన్నాము, జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. నీ ఉడత బెడిపోయిందులో తాటాకు చెప్పుల్లో మేము భయపడే రకం కాదు. ఇంకెంచని ఎవరు రాజా గుర్తుపెట్టుకో. మాట ప్రెస్ మీట్లో కూర్చొని కల్తీ లెక్కలు తాగి మాట్లాడుతున్నావు, కల్తీ లెక్కలు తాగకుండా మాట్లాడుతావు తెలియట్లే. ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడు. గోవర్ధన గురించి మాట్లాడు దగ్గర పెట్టి మాట్లాడు. నీ పక్కన ఉన్న చెంచాలు చెప్పుడు చెప్పండి. ఏమన్నా మాట్లాడేటప్పుడు భాష ఏందా? మాట్లాడేదా మీకు చేత కదా? రేపు 29 ఎలక్షన్లో పనికి వాళ్ళందరూ పక్కన కూర్చోన్నారా? మీరా మాట్లాడేదా? మాట్లాడేంత మాత్రాన మాకు భుజాలు కాళ్ళు ఎగరేసుకుంటామంటే కుదరదు. ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడు రాజా. ఇంకా చెప్తున్నా, నువ్వు కనీసం తిరగలేవు బయట కూడా. ఎందుకంటే జనాలందరూ మూకుమంటే దాడి చేశారనుకో, నీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉండరు. నిన్న ఎవడే అట్ట మాట్లాడమందే? నేను సోమిరెడ్డి గారు మాట్లాడమన్నా నిన్న అట? లేకపోతే పక్కన మీ నాయకులు మాట్లాడమన్నాడా?
ఎవరు మాట్లాడు ఇక్కడి నుంచి ఏం చెప్తున్నావు, ఇరిగేషన్ సబ్జెక్ట్ అంటే ఇరిగేషన్ గురించి మాట్లాడు అంతేగాని పర్సనల్గా తిట్టే ఉద్దేశంతో మాట్లాడడం కరెక్ట్ కాదు. రాజకీయంగా మాట్లాడు. నువ్వు రాజకీయంగా మాట్లాడితే మేము రాజకీయంగా సమాధానం చెప్తాం. నువ్వు విరుద్ధంగా మాట్లాడుకో, మా సమాధానం విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డిని విమర్శించే స్థాయి ఒక నీతి లేకుండా మాట్లాడటం ఎంతవరకు మీకు కరెక్టు? అసలు మీరు ఈది రౌడీలాగా ప్రవర్తిస్తున్నారా, లేకపోతే తాగి ఏమైనా మాట్లాడచ్చులే, మనం ముక్కలుగా మాట్లాడేస్తే జరిగిపోతున్న అధికారం ఉందనుకుంటున్నారా? ఈ అధికారం శాశ్వతం కాదు. మీకు 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వటం ఖాయం, కాకాని గోవర్ధన్ రెడ్డి మళ్ళీ మినిస్టర్ అవ్వటం ఖాయం. మీకు పై నుంచి కింద శర్మాలు ఓడ బెరికి ఎక్కడుంటారో, అసలు ఊళ్ళో ఉంటారో, ఊరు వదిలిపెట్టి వెళ్తారో. ఈరోజు మేము ఊళ్ళో ధైర్యంగా తిరుగుతున్నాం. మీరు ఊరు వదిలిపెట్టే రోజులు దగ్గరలో పడి ఉన్నాయి. దానికి తెలుసుకొని మాట్లాడండి. ఏదైనా గమనించి పెద్ద మనిషి చేసుకొని మాట్లాడండి. మీరు కాకాని గోవర్ధన్ రెడ్డిని మాట్లాడే స్థాయి మీదే. అసలు వార్డు నెంబర్ గెలవగలరు మీరా? ఎప్పుడన్నా మీరు ఇద్దరు మాట్లాడిన వాళ్ళు వార్డు నెంబర్ వేసి గెలుచుకోరని ప్రజలు తీర్పిస్తారు. అప్పుడు అట్లా కాకుండా ఈది రౌడీలాగా ఆకు రౌడీలాగా మాట్లాడేది, ఏం మాట్లాడచ్చు అంటే వాళ్ళతో ఉన్న పెద్దోళ్ళు కూడా వాళ్ళు సమర్థిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అయ్యా? మీకు ఎంతవరకు కరెక్టు? మీరు మండలానికి సంబంధించిన నాయకులుగా ఉన్నారు కదా, ఎవరిని తప్పు మాట్లాడితే చెప్పుతో కొట్టిన వాళ్ళు అప్పుడే అంటే ఇంక ఎవరు మాట్లాడలేరనే. ఆయన ఇల్లు ముట్టరిస్తానంటున్నారు. రాండి చూసుకుందాం, మేమందరం వస్తాం, మీరు కలిసి రండి, మేము దేనికైనా రెడీ. కానీ మీలాగా తప్పు మాట్లాడము మేము. మా గోవర్ధన్ రెడ్డి నేర్పల సంస్కృతిని సంస్కారం నేర్పాడు మాకు. మేము చేసిన పనులేంది, డ్రైన్లు కానించి, రోడ్లు కానించి, గ్రావెల్ రోడ్లు కానించి, రైతులకు సంబంధించి ఇల్లు ప్రతి ఒక్కటి అభివృద్ధి చేసి చూపించుంటే ఓటుని చూసి ఓరలేక ఒక్క పని కూడా చేయలేక తప్పుడు మాటలు, తప్పుడు వ్యవహారాలు చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు శాస్త్రాలు మానుకోండి. నీతి నిజాయితీలతో బతకాలని మీరు బతికే విధంగా ఉండండి. అంతే తప్పగా మీరు ఎదవలయ్యి ఇంకొకరిని ఎదవలు చేయబాకండి. ఈ ఊళ్ళో జాగ్రత్తగా ఉండండి. ఇంకనన్నా తెలుసుకొని మాట్లాడి పద్ధతిగా గౌరవంగా బతకండి. జరిగినట్టు టీడీపీ నాయకులు ప్రెస్ మీట్లో రాజాగౌడు ఆ విధంగా మాట్లాడటం చాలా తప్పు. రాజాగౌడు, నువ్వు ఈ ఊరికి వచ్చి కొద్ది కాలం అయింది. ఈ ఊరు అల్లుడు అయినావు. ఈ ఊరు అల్లుడైనంత మాత్రాన మనకు బలం ఉంది, బలగం ఉంది అనుకోబాకండి. పార్టీని గౌరవించాలా. అవతల పక్క పార్టీలో కూడా సీనియర్ నాయకుడు, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు గోవర్ధన్ రెడ్డి గారిని అలా మాట్లాడటం చాలా తప్పు. రెండోది, మీరు విగ్రహం పెట్టేస్తున్నారు. దానివల్ల పబ్లిక్లో ఎంత న్యూసెన్స్ ఉందో ముందు అది కనుక్కోండి. పంచాయతీ అప్రూవల్ లేదు, కోర్టు ధిక్కారం పోయింది. కోర్టు ధిక్కారం మీద గోవర్ధన్ రెడ్డి వేసుకున్నారు. దాన్ని గౌరవించకుండా మేము వేసున్నాము. దాన్ని గౌరవించకుండా మీ పాటు మీరు చేసుకున్నట్టు ప్రజలు నోట్లో పోస్తున్నారు. వాస్తవంగా అయితే ఎన్టీఆర్ రామారావు విగ్రహం పెట్టచ్చు, పెట్టకూడదని ఎవరు అనరు. దానికి ఎవరికి పబ్లిక్కి కూడా ఇబ్బందికరం లేకుండా నార్మల్ పెట్టాం. అప్పుడు మేము పెట్టుకోండి, రాజశేఖర్ బొమ్మ పెట్టున్నాము, బాగానే ఉంది. దానికి మీరు ఇట్లా చేయటం బాగలేదని నేను తెలియజేసుకుంటూ, ఇకనైనా మా గోవర్ధన్ రెడ్డి గారిని గౌరవించండి. ఆయన స్థాయికి మనకు పోటీకి లేదు. నాకు ఒక తేడా, అది గౌరవించుకోండి. రేపొక రోజు మీరు బాగుండాలి, మేము బాగుండాలా. లాస్ట్ గవర్నమెంట్లో అందరూ సహనంగానే ఉన్నాం, మా నాయకులు కానీ మా గవర్నమెంట్ కానీ. దాటితే నష్టానికి 2029లో ఇంకా 3 సంవత్సరాలే ఉంది, పెద్ద టైం కూడా లేదు. 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇదే విధంగా అయితే రెట్టింపు అవుతుంది తప్పితే తక్కువైతే కాదు. అందులో తెలుగు యువత మొత్తం అన్నారు గోవర్ధన్ రెడ్డి ఇంటి గారికి. ఆల్రెడీ పొదలకూరు రోడ్లోనే ఆయన ఉండేది, పెద్ద టైం ఏం కాదు. వీళ్ళంతా యువకులే కదా, మాకు లేదు బలం లేదా, మా ఏమంత యువత లేదు కదా, మాకు రక్తం లేదా, పొంగదా మాకు కూడా. అందుకని 8-8:30 అయితే ఉంటుంది ఏదైనా కానీ. ఇకనైనా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా నిన్నటి రోజున ఒక ప్రెస్ మీట్ మనుగోలు పెట్టడం జరిగింది. ఇందాక పెద్దలు హరిగోపాల్ రెడ్డి అందరూ మాట్లాడినట్టు వాళ్ళు దానికి సంబంధించి నీళ్ళ మీద ఏదో మాట్లాడారు. అసలు ఈ పిల్లాడి సబ్జెక్ట్ కాదు, ఈ రాజాగౌడ్ అనేవాడిది సబ్జెక్ట్ కాదు. అసలు దాని సబ్జెక్ట్ కూడా లేదు. ఎక్కడో ఓజిలి మండలంలో వెంకటరెడ్డిపాళెంలో ఉన్నప్పుడు, ఓజిలి మండలం వెంకటరెడ్డిపాళెంలో వాళ్ళ కాపరు ఉండేవాళ్ళు. ఇదే విధంగా రాజకీయ కోణాల్లో వాళ్ళని ఆ గ్రామంలో కట్టేయడం జరిగింది వాళ్ళ తండ్రిని.
కట్టేసిన తర్వాత ఒరే ఒక గవర్నలోని కట్టేశారే, వీడు ఏం జరిగిందనంటే అక్కడ వాళ్ళందరూ చెప్పారు, అయా వాడు చాలా దుర్మార్గమైన మనిషి అని చెప్పి గూడూరు డివిజన్ నుంచి గవర్నలో పెద్ద మనుషులు పోయి వాడిని చెట్టు కట్టేసుకొని నిప్పించుకొని ఇచ్చిన చరిత్ర. ఈ గ్రామం చాలా పవర్ఫుల్ గ్రామం. అంటే ఒక్క నిమిషం గ్రామం గురించి చెప్పాలి. దేశిరెడ్డి వెంకటరమణారెడ్డి దందోడు ఉన్నాడు అంటారు, బొమ్మిరెడ్డి వెంకరెడ్డి, చిట్టమూరి పద్మనాభరెడ్డి, చేరెడ్డి పట్టాభిరామిరెడ్డి, ఆఖరకు పచ్చిపాల జయరామరెడ్డి కూడా, దండు శాఖరెడ్డి కూడా, వాళ్ళందరితో కలిసి మమ్మేకంగా పనిచేసినటువంటి రాజకీయ అనుభవాలు ఎవరికి వ్యతిరేకంగా పోలే. అంటే ఇది రాజాగౌడ్ అనేవాడు తెలుసుకునే దాని కోసం మాట్లాడుతున్నాను మీతో నేను. అటువంటి గ్రామంలో 96లో పంచాయతీ ప్రెసిడెంట్ పదవి చేసింది గౌడ జాతిలో. 2004లో జిల్లా పరిషత్కు పోయాం. నా పక్కన కూర్చున్న కోటేశ్వరరావు వాళ్ళ అమ్మ కూడా వైస్ ప్రెసిడెంట్. వెంకటరమణయ్య నంబర్, మహేంద్రవర్మ నంబర్. ఈవిడ పుట్టక ముందే పొడవల వెంకటరమణయ్య అనే పిల్లాడు ఈ ఊరు సొసైటీలో గెలిచినటువంటి ఒక చరిత్ర. ఇంతలా గ్రామం, ఇంతలా పెద్ద మనుషులతో మమ్మేగా పనిచేసినాడు. ఇవాళ నువ్వెంత, నీ బతికెంతరా బాంచా రాజకీయాల్లో ఏం మాట్లాడతావు? ఎన్ని గుండెలు కావాలరా నీకు? కాకాను గోవద్దని టచ్ చేస్తారా? రాజకీయాలు పడవా? నీ చర్మాన్ని తెస్తాను బాంచా, కథలేవు. మనబోలు హెడ్ కోర్సులో నేనంటే ఏందో చూస్తాను. ఇప్పుడు దాకా ఎందుకో మమ్మేగా ఉంటే రెచ్చిపోతావురా నీ ఇష్ట ప్రకారం. ఏంట నీ కెపాసిటీ? బతకలేకుండా మనబోళ్ళకి వచ్చారు, బతకండ్రా. అంతేగాని ఇక్కడ పెత్తనాలని వికారాలు చేసుకుంటూ పోతే చర్మాన్ని పెరికేస్తాం అంటున్నాయి. ఎంతరా నీ నోరెంత, నువ్వెంత చెయ్యిట చూపిస్తావు రే? ఎక్కడ పట్టింది నీకు మదం? కాకాన్ని గోవర్ధనుడు ఏమో తెలుసురా నీకు? అజాత శత్రువు రాజకీయాల్లో అస్మనీయుడు. 24 గంటలు మనసంతా ప్రేమతో నిండిన మహాశక్తిపరుడు కాకాని గోవర్ధనుడు. అలు పెరిగిన పోరాట యోధుడు రాజకీయాల్లో. ఆయన ముందునే నువ్వు మాట్లాడితే ఇక్కడ సచ్చుగా గమ్ముగా కూర్చోదనుకుంటారా నువ్వు? ఎర్రి వెంగళ్ళప్ప చెప్తున్నా నేర్చుకో. నీకు ఎవడు మద్దతు ఉందో నాకు తెలీదు. నీకు ఎవడేం చెప్తున్నా నువ్వు రాజకీయాలు చేస్తున్నావు నాకు తెలీదు. పవర్ఫుల్గా ఎంతో నిజాయితీగా బతికిన కుటుంబాలు రా గౌడ కుటుంబాలు. ఈ గ్రామంలో ఎంతోమందిని పెద్దలు మనలో పొందామరా వాళ్ళ శిష్టంగాన. ఈరోజు ఇక్కడ కూర్చున్నారు కొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి, ఈనాటి కన్వీనర్, పొంగ వెంకటరమణారెడ్డి, రవీందర్ రెడ్డి, చంద్రశేఖర్. ఒక్కరి మాట జవదాటి ఎరుగర్రా మా బిడ్డరా. పెద్దలు ఏం చెప్తే తింటారు? గౌరవం నేర్చుకో. ఈ ఊళ్ళో గౌరవం నేర్చుకుంటే బతకగలవు, గౌరవాన్ని తప్పితే బతకలేవు. అది కూడా చెప్పమని నీకు శాసనం. గోవర్ధన్ రెడ్డి అంతా నువ్వెంత ముట్టడిస్తావరా నీ సైన్యమా? ఏదో యువత అంట, సర్వేపల్లి యువత. ఎక్కడ యువతరా నీ యువత? కదా పాత రోజులు అనేది నీ బొట్టు అన్న వీడు కూడా చెడు పుట్టిన వచ్చాడు కదా ఇక్కడికి. ఆ దోవ చెందిన మన వాళ్ళు కడుపులో పెట్టుకొని మసులుకో. ఈ రోజు నుంచి నీకు హెచ్చరిక చేస్తున్నాం. నిన్ను కాపాడడానికి కూడా మనిషినాడు నీ ప్రభుత్వాలు పడలే. ఈరోజు నీ ప్రభుత్వం ఉందని ప్రభుత్వం వచ్చిన దాకా మీటింగులు పడలే. ఇక్కడ చేయి నీకు శక్తి ఉంటే. మా శక్తి అని మేము చూపిస్తాం. ప్రతి ఒక్కరి మీద నువ్వు లెక్క లేకుండా మాట్లాడతావు. కోటేశ్వర గౌరవ చాల్చి పడితే ఇంక 27 ఉండదా అంటావంట. ఇంకొకటి రకరకాల చాల్తాడు నీకు రాజకీయాల్లో. మా కన్ను సన్నంలో పెరిగిందిరా ఈ గ్రామం. పిచ్చోడా, తెలుసో తెలీదో నీకు? ఒక భాస్కర్ గౌడ్ అంటే ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారా? దానికి కారణం ఏందిరా? ప్రేమతో నిండిన హృదయంతో ప్రతి మనిషిని పలకరించినటువంటి వాతావరణం. ఇటువంటి గ్రామంలో కల్మిషాలు పెడతారా మీరు? ఎప్పుడన్నా మేము రోడ్ల మీద మాట్లాడి ఎరుగుదామా? ప్రెస్ మీట్లో ఒక్క మనిషిని కూడా నాకంటే పెద్దోళ్ళగా ఉన్నవాళ్ళు మాట్లాడి ఎరగమని మేము. నువ్వెంత, నీ బతికెంత? నువ్వు మాట్లాడతావా? అసలు జాగ్రత్తగా ఉండు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి టార్గెట్ నువ్వే. ఎందుకు నుంచే ప్రెస్ మీట్ పెట్టాం? గంటలు లెక్కేసుకుంటా ఉండాల్సినటువంటి సమయం మీది. గోవర్ధనుడి దాకా పోతావురా నువ్వు? ఆయన ఎడంగోలు ఇంటికి పనికిరావురా బాంచా. గోవర్ధనుడి కాడ పోతావు నువ్వు. కాకాని గోవర్ధనుడు ఏమనుకుంటున్నావు నువ్వు? అచంచలమైన నాయకుడు. ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత వ్యక్తిరా కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆయన మీదనే టార్గెట్ మీరా. జాగ్రత్తగా మసులుకోవాలని చెప్తూ ప్రెస్కి అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయం తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. రాజా, నీ శక్తి ఎంత, నువ్వెంత? మా గురువు గారిని, మా గోవర్ధన్ రెడ్డి గారిని అనే శక్తి నీకుందా?
ఆ? నువ్వేదో మన వాళ్ళకి వచ్చి నిన్ను ఏదో బతికిస్తున్నావని నువ్వు పోయి మా గవర్నమెంట్ ఇల్లుని మతికిస్తావా? రా, దమ్ముంటే నా ఇంటికి రా, నా గడప తొక్కు, అవతల తిరుగు నువ్వు మగోడు అయితే. ఏదో శవాలు కట్లమ్ముకుంటూ తిరుగుతున్నారులే, పానీలే అనుకుంటున్నాను, బతుకుతున్నారులే ఊళ్ళో. అయ్యేం మేమేం చేసే పనులు కాదు, మీరు చేసే పనులు చేసుకొని, అంతేగాని అంతకంటే మమ్మల్ని ఏంది? నువ్వు మర్యాదగా ఉంటే మర్యాద ఇస్తావు, అంత మించి ఎక్కువ ఉంటే నీ ఇంటికి వచ్చి తన్నే లెక్క ఉంది. ఇక్కడ నీ ఇంట్లోకి వస్తాంటావు, ఎవరు నీకు అడ్డా వస్తారో చూసుకుందారా. నువ్వు మగోడు అయితే మీ అబ్బాయిని చూసి ఏదో పానీలే పెద్దోడు కట్లు అమ్ముకొని బతికిస్తున్నాడు, నీకేదో సాయంకాలానికి ఒక గుళ్ళు పంపిస్తున్నాడు, తాగుతున్నాడు అనుకుంటే ఈరోజు మమ్మల్ని అనే దానికి వచ్చావు నువ్వు. ఈయన చూసుకున్నాం, కానీ నీ శక్తి ఏదో మా శక్తి ఏదో అది.